ఏపీ మీ సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి ఆధ్యాత్మిక ఆలయం తిరుపతి నుంచి పాలనాలయం సచివాలయం వరకు పునర్జీవన సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు తెలిపారు. మహాత్మాగాంధీ రోడ్డులోని బాలోత్సవ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రిక అయిన ఈ సేవా వ్యవస్థలో 2003 నుంచి ప్రభుత్వ అర్బన్ ఈ సేవా కేంద్రాల్లో 18 సంవత్సరాలు విధులు నిర్వహించామని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ ప్రభుత్వానికి అన్ని శాఖల నుంచి 4,000 కోట్ల రూపాయలు యూజర్ ఛార్జీల రూపేణా 30 కోట్లు ఆర్జించిన ఉద్యోగులను గత వైసీపీ పాలనలో తొలగించిందన్నారు. ఆందోళనలు చేసిన ఫలితంగా అప్పుడున్న ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయంలో పరిధిలో ఉపయోగించుకుంటామనటానికే ఉపయోగించుకోలేదన్నారు. 607 మంది ఉద్యోగులు అన్యాయంగా ఉద్యోగాలు పోయాయని చెప్పారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఆ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఆ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనప్పటికి కూడా అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి కారణంగా లోకేష్ గారు సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా అధికారులు దాన్ని సమస్యని పెండింగ్లో పెడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేక మార్లు కలవటం, అధికారులు అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా జరగడం లేదు. కాబట్టి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మా ఉద్యోగుల ఆవేదనని అర్థం చేసుకుని ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరుతూ తిరుపతి నుంచి ఆధ్యాత్మిక దేవాలయం తిరుపతి నుంచి రాజ్యాంగ దేవాలయం అమరావతి వరకు కూడా సైకిల్ యాత్ర నిర్వహించాలని, అదే సందర్భంలో డిసెంబర్ 16, 17, 18, 19 తేదీల్లో విజయవాడలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఉద్యోగులతో కూడా నిరాహార దీక్షలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము గత్యంతరం లేని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నాం. ఈ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి మరొకసారి అప్పీల్ చేస్తున్నాం. ఇక్కడ రాజధాని దాకా సైకిల్ యాత్ర 16, 17, 18, 19 ఈ 4 రోజులు రిలే దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను మరోసారి తీసుకురావడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు నేరుగా జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని, మీ సేవా ఉద్యోగులు 2003లో అపాయింట్ అయిన మీ సేవా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఈ ఉద్యోగులందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించమని చెప్పి కోరుతూ ఉన్నాం. లేకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమించడం తప్ప అంతకంటే మార్గం లేదు. ఈ లోగానే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వీరందరినీ కూడా విధిలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.